ఈ వార్త చదువుతుంటే ఒకసారి హృదయం ద్రవించింది అంటారు కదా, గుండె పలిగినట్టయితే అయ్యింది. ఇక మనం మద్యం అనేటువంటిది ఎంత విచ్చలవిడిగా దొరుకుతుంది, దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి అనేటువంటిది ప్రభుత్వాలకు వట్టవేం. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం మాట పక్కన పెడితే అన్ని ప్రభుత్వాల లక్ష్యం ఒకటే, విచ్చలవిడిగా మందమ్మాలి, విచ్చలవిడిగా దాని మీద పైసలు రావాలి, ఆ పైసలు మళ్ళీ పంచాలి. ఇదే లక్ష్యం ప్రభుత్వాల. ఎందుకు ప్రభుత్వాలను విమర్శించాల్సి వస్తుంది ఈ సందర్భంలో అంటే, ఇక్కడ ఒక తాగుబోతులు చేసినటువంటి పనికి ఓ పచ్చని కుటుంబం రోడ్డున పడ్డది. మస్తు దాగి పీకల వరకు దాగి ఎట్లా నడుపుతున్నామో సోయి లేకుండా నడిపిన దాంట్లో భార్యాభర్త చనిపోయినటువంటి ఘటన ఉంది. వాళ్ళకి 2 పిల్లలంట. పాపం ఆ పిల్లల బతుకులు రోడ్డు మీద పడ్డటువంటి నేపథ్యం ఉంది. పాపం ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంట, భార్యాభర్త. ఆ భార్యాభర్త ఇద్దరు నిన్న పిల్లలు ఏదో పిజ్జానో లేకపోతే బిర్యానీ తీసుకురమ్మంటే పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ బిర్యానీ తెద్దామని బయటకు వచ్చిండ్రంట. ఓ తాగుబోతూ తన మీద కంట్రోల్ లేక సోయి లేక కారు స్పీడ్గా నడుపుతూ వాళ్ళని కొట్టేసిన యాక్సిడెంట్లో భార్యాభర్త చనిపోయినటువంటి ఘటన. పాపం ఆ పిల్లల పరిస్థితి ఆలోచిస్తే దయనీయంగా అయితే ఉంది. సరే, ఆస్తులు ఉన్నాయా లేవా మాట పక్కన పెడితే ఆ పిల్లల పరిస్థితి ఏంది, రేపటి నుంచి ఆ కుటుంబం పరిస్థితి ఏంది, చిన్న భిన్నమైనట్టు. అంటే ఒక తాగుబోతు చేసినటువంటి దానికి మనం పెడుతున్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్లు పెడుతున్నాం. రాత్రి 11-12 వరకు ఇష్టం ఉన్నట్లు పబ్బులకి వైన్ షాప్లకు పర్మిషన్లు ఇచ్చేసి ఇష్టం ఉన్నట్లు తాపేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ వరకు అంటే ఆ బార్ షాప్ నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ స్పాట్కి వచ్చే వరకైనా సరే మధ్యలో ఏమన్నా దళిత చచ్చిపోతే దీనికి ఇట్లాంటి ఘటనలకు నిజంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆ తాగినోడు యాక్సిడెంట్ చేసినోడు ఎంత తప్పు చేసినట్టో విచ్చలవిడిగా లిక్కర్ అమ్ముతున్నటువంటి ప్రభుత్వం కూడా తప్పు చేసినట్టే. ఈ ప్రభుత్వం అమ్ముతుంది కాబట్టి వాడు దాతున్నాడు. మళ్ళీ మేము అమ్ముతున్నాం, మళ్ళీ కంట్రోల్ పెడుతున్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడుతున్నాము అని చెప్పేసి మళ్ళీ ఆడ దొరికితే కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఆమ్దాని. కానీ ఈ చచ్చిపోయిన దాంట్లో ఎవరు బాధ్యత తీసుకోవాలి? పాపం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంట. హైదరాబాద్లో జరిగినటువంటి ఈ ఘటన, లంగర్ హౌస్ లో ఆ ఏరియాలో జరిగినటువంటి ఈ ఘటనల పాపం వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయినరంట. ఆ తాయినోనికి 138 రీడింగ్ వచ్చిందంట. ప్రమాదం జరిగిన 45 నిమిషాల వరకు దినేష్ ఇంకో విస్తుపోయేటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, యాక్సిడెంట్ జరిగిన 45 నిమిషాల వరకు ఆ చనిపోయిన దినేష్ అన్నట్టు ఆయన ప్రాణాలతోటే ఉన్నాడంట. 100కి 108కి దాదాపు 45 నిమిషాల పాటు ట్రై చేసిందంట ఆడ స్పాట్ లో ఉన్నోళ్ళు. అక్కడ నుంచి రెస్పాన్స్ లేదు, ఎత్తటోళ్ళు లేరు. దీనికి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. పోయిన సంవత్సరం అనుకుంటా ఎలక్షన్స్ ముందల హైవేలో పోతున్నా, నేను హైదరాబాద్ నుంచి జడ్చర్ల రూట్ లో పోతున్నా. ఆ రాజాపూర్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది, హెడ్ ఇంజురీ బాగా అయ్యింది. దాదాపు మేము స్పాట్ లో ఉండేసి 30 నిమిషాలు ట్రై చేసినాం మేము. 30 నిమిషాలు ట్రై చేసినాం మేము. హెడ్ ఇంజురీ ఉంది, కాలు ఎక్కించుకొని పోదామంటే మార్గం మధ్యలో ఏమవుతుందో హాస్పిటల్ దగ్గర లేవు. అదే అంబులెన్స్ వస్తే ఆక్సిజన్ ఉంటుంది, ప్రైమరీ ఎయిడ్ జరుగుతుంది, ప్రథమ చికిత్స జరుగుతుంది అని ట్రై చేస్తూనే ఉన్నాము. 100 దొరకలే, 108కి దొరకలే. ఆ సందర్భంలో ఆ పిల్లోని ఫోన్ తీసుకొని వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ చేస్తే పాపం పట్టుకోరే ఉన్నది. వాళ్ళు వచ్చి వాళ్ళ కాలర్ తీసుకుపోయినారు, అప్పటి వరకు కూడా రాలేదు. మేము ఆల్మోస్ట్ మళ్ళీ 40-50 కిలోమీటర్స్ దూరం పోయిన తర్వాత మాకు ఫోన్ వచ్చింది, మీరెవరైనా ఫోన్ చేసిండ్రా, ఏదన్నా అర్జెన్సీ ఉందా అని. అంటే ఆల్మోస్ట్ 40-45 మినిట్స్ 50 మినిట్స్ తర్వాత మనకి 100 నుంచో 108 నుంచో కాల్ వస్తే గవర్నమెంట్ అంటది కదా, డాక్టర్లే అంటారు కదా, యాక్సిడెంట్స్ ట్రామా కేసెస్లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇస్ ద గోల్డెన్ అవర్ అని చెప్తారు కదా. మీరు 40-45 మినిట్స్ కూడా స్పాట్కి రాకపోతే ఆయనను 30 మినిట్స్లో హాస్పిటల్కి ఎట్లా తీసుకుపోతాము? నిన్న జరిగిన ఘటన కూడా అట్లాంటిదంట. దినేష్ 45 మినిట్స్ స్పాట్లో ప్రాణాలతో ఉన్నాడంట. 100 కానీ అంటే 100 కానీ 108 కానీ కనెక్ట్ అయ్యలేదంట, రెస్పాండ్ అయ్యలేరంట. హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఆయన ప్రాణాలు పోయినాయంట. దీంట్లో నిర్లక్ష్యం క్లియర్ అయితే కనిపిస్తోంది. మంద అమ్ముతుంది గవర్నమెంట్, బాధ్యులే ఈడ చెప్పాలా, ఆ తాగి నడిపినోడు బాధ్యుడే. దీంట్లో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. రెండోది ఏంటంటే 45-50 మినిట్స్ కూడా హైదరాబాద్ సర్కిల్లోనే కదా, అది హైదరాబాద్ సర్కిల్లోనే జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా 40-45 మినిట్స్ కూడా స్పందించకపోవడంతో ఆటోలో ఆసుపత్రి తరలించం, కాసేపటికి ఆయన మరణించడని ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది ఇట్లా. సో ఇప్పటికైనా సరే దీనిపైన ఈ మందు మీద ఇట్లాంటి దాంట్ల మీద ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఈ 100, 108 నిమిషాల్లో రెస్పాండ్ సెకండ్స్లో రెస్పాండ్ కావాలి. అట్లాంటిది 45 మినిట్స్ వరకు కూడా అంబులెన్స్ రాలేని సందర్భంలో ఆ వార్త చదువుతుంటే అయితే నాకు ఒకసారి మనసు కకావికలం అయితే అయిందని అయితే చెప్తున్నాను నేను.